హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజైతే నేను 4 టైప్స్ ఆఫ్ స్మూతీస్ అయితే చూపిస్తున్నాను. ఈ స్మూతీస్‌ని మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ లేదంటే నైట్ డిన్నర్ టైంలో డిన్నర్‌గా కానీ తీసుకోవచ్చనమాట. ఫస్ట్ స్మూతీ వచ్చేసి వాటర్ మిలన్ స్మూతీ. ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేస్తుంది కదా, సో వాటర్ మిలన్ బాగా దొరుకుతుందనమాట. ఈ స్మూతీ అయితే ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది అండ్ చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హైడ్రేటెడ్గా ఉంటామన్నమాట. సో ఇంకెందుకు లేట్, ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ మంచిగా ఒక వాటర్ మిలన్ తీసుకున్నాను. తర్వాత మొత్తం చెక్కు తీసేసి నేను ఎంత క్వాంటిటీ అయితే స్మూతీ చేయాలనుకుంటున్నానో అంత క్వాంటిటీకి అయితే నేను ఈ వాటర్ మిలన్ ముక్కలను అయితే తీసుకున్నాను. నేనైతే ఇక్కడ 2 మెంబర్స్కి సరిపోయేలాగా స్మూతీ అయితే చేసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఇక్కడ ఇన్ని వాటర్ మిలన్ పీసెస్ అయితే తీసుకున్నాను. 2 కప్స్ తీసుకున్నాను. తర్వాత ఒక 6 వాల్నట్స్ తీసుకున్నాను. అలాగే 8 బాదాం అయితే తీసుకున్నాను. తర్వాత 3 లైన్ డేట్స్ తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్కి అయితే పాలు తీసుకున్నాను. ఇక్కడ వాల్నట్స్ తీసుకుంటున్నాం కాబట్టి న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి మనకి. అలాగే బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాయి. అలాగే బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. వాటర్ మిలన్ తీసుకోవడం వల్ల అయితే మనం ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటాము. అలాగే వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అలాగే ఫైబర్ రిచ్, విటమిన్ ఏ, అలాగే మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే ఫైట్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. తర్వాత బాదం తీసుకుంటున్నాం కదా, బాదంలో అయితే మంచి విటమిన్ ఏ ఉంటుంది. అది మన స్కిన్కి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే కాల్షియం మంచిగా వస్తుంది. అలాగే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. మంచి ప్రోటీన్ అయితే వస్తుంది. సో ఇవన్నీ ఏమీ లేదండి, ఒక జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. నా దగ్గర స్మూతీ చేసుకునే జార్ ఉంది. నేను ఈ జార్లో వేసేసి స్మూతీ చేసుకుంటాను. ఈ జార్ వచ్చేసి స్మూతీ అయినా చేసుకోవచ్చు, చట్నీస్ అయినా చేసుకోవచ్చు, మసాలా గ్రైండ్ అయినా చేసుకోవచ్చు అనమాట. నేను స్మూతీస్కి వాడతాను, అన్నిటికీ వాడతాను. ఇక్కడైతే నేను నార్మల్ మిల్క్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంకా హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే మీరు బాదం మిల్క్ చేసుకొని బాదం మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ స్మూతీ చేయడానికి. స్మూతీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ మిలన్లో ఉన్న స్వీట్నెస్, అలాగే మనం యాడ్ చేసిన డేట్స్లో ఉన్న స్వీట్నెస్ అయితే సరిపోతుంది అనమాట. ఎక్కువ మనం ఎక్స్ట్రా వేరే షుగర్స్ ఇవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ హెల్దీ ప్రోటీన్ స్మూతీ చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను వాల్నట్స్, బాదం, అలాగే ఓట్స్, ఒక బనానా, అలాగే 4 లైన్ డేట్స్, అలాగే ఒక గ్లాస్ మిల్క్ అయితే తీసుకున్నాను. నేనైతే ఇక్కడ చూపిస్తుంది 2 మెంబర్స్కి చూపిస్తున్నాను. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ అయితే తీసుకున్నాను నేను. అలాగే 4 వాల్నట్స్, అలాగే 8 బాదాం అయితే తీసుకున్నాను. అలాగే ఒక ఫుల్ బనానా తీసుకున్నాను. ఇక్కడ మిల్క్ మీకు వచ్చేసి 1 గ్లాస్ చూపిస్తున్నాను కదా, నేను 2 గ్లాసెస్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్తో చేయట్లేదు ఈ స్మూతీని, మిల్క్తో చేస్తున్నాను. మనకి మంచి ప్రోటీన్ అయితే వస్తుంది. ఆల్రెడీ నేను చెప్పాను కదా, వాల్నట్స్ తీసుకోవడం వల్ల మనకి హెల్దీ ఫ్యాట్స్ అయితే వస్తాయి. అలాగే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. అలాగే బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. బాదం తీసుకోవడం వల్ల అయితే మంచిగా విటమిన్ ఈ వస్తుంది. అలాగే ఫైబర్, కాల్షియం, ప్రోటీన్ మంచిగా దొరుకుతుంది. అలాగే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి మనం బనానా తీసుకోవడం వల్ల మనకి మంచి క్యాలరీస్ అయితే వస్తాయి. ఈ స్మూతీ వచ్చేసి మనం ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ బనానా తీసుకోవడం వల్ల క్యాలరీస్ ఎక్కువ వచ్చినా కానీ మనం వాక్ చేస్తూ ఏదో పని చేస్తూ ఉంటాం కాబట్టి మన క్యాలరీస్ అనేవి ఈజీగా బర్న్ అవుతాయి. ఇంకా ఇవన్నీ ఇలా యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకుంటే సరిపోతుంది. సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేదాకా మనం బ్లెండ్ చేసేసుకుంటే ఈ స్మూతీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మా ఆల్ టైమ్ ఫేవరెట్ స్మూతీ అనమాట. ఎక్కువగా ఎప్పుడు వెయిట్ లాస్లో ఉండాలి అనుకున్నా ఈ స్మూతీ చేస్తాను. అంటే బనానా కానీ యాపిల్ కానీ ఈ 2లో ఏదైనా ఒకటి యూస్ చేసి అయితే ఈ స్మూతీ నేను తాగుతుంటాను. ఎక్కువగా మార్నింగ్ ఆర్ ఎల్స్ ఈవినింగ్ తీసుకుంటాను. ఈవినింగ్ తీసుకునేలాగా అయితేనేమో నేను బనానా స్కిప్ చేసి ఆ ప్లేస్లో యాపిల్ యాడ్ చేసుకుంటాను. ఒక ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మాత్రమే బనానాని యాడ్ చేసుకుంటాను. అంతే అండి, మన స్మూతీ అయితే రెండో స్మూతీ రెడీ అయిపోయింది. ఈ స్మూతీ వచ్చేసి మన పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. మా పాప 2 ఇయర్స్ తను కూడా ఈ స్మూతీని చాలా ఇష్టంగా తాగుతుంది. తనకి ఓట్స్ చాలా ఇష్టం, ఫస్ట్ నుంచి అలవాటు. అంటే నేను రెగ్యులర్ బేస్లో ఏమి ఇవ్వను, తనకి నేను చేసినప్పుడు అలా చిన్న గ్లాస్ అలా ఇస్తుంటాను. తను చాలా ఇష్టంగా తాగడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఇంకా అంతే అండి, మన బ్లెండ్ అయిపోయింది. మంచిగా సర్వ్ చేసేసుకోవడమే ఈ స్మూతీని. ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ స్మూతీ వచ్చేసి ఫస్ట్ నేను ఒకరికి చేశాను, తర్వాత
పాపకి మా వారికి మళ్ళీ చేశాననమాట. ఇది వచ్చేసి నాకనమాట 200 ml. తర్వాత మా వాళ్ళకి వచ్చేసి నేను మళ్ళీ గ్లాస్లోకి పోసేసి అయితే పెట్టాను. చూడండి ఇక్కడ మా వారికి వచ్చేసి కొంచెం పెద్ద గ్లాస్ చేశాను, ఎందుకంటే తను బయట వర్క్స్ చూసుకుంటారు కాబట్టి తనకైతే కొంచెం పెద్ద గ్లాస్లో చేశాను. పాపకి చిన్న గ్లాస్లో ఇచ్చేసాను. తర్వాత నాకైతే ఒక గ్లాస్లోకి తీసుకున్నాను 200 ml. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్మూతీ అయితే చూసేద్దాం. ఈ స్మూతీ వచ్చేసి ఓట్స్, యాపిల్, అలాగే మన డ్రై నట్స్, అలాగే చియా సీడ్స్ అయితే తీసుకుంటున్నాను. చియా సీడ్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే మంచిగా వస్తాయి, అలాగే గుడ్ ఫైబర్ వస్తుంది, మంచిగా ప్రోటీన్ ఉంటుంది. సో చాలా వెయిట్ లాస్కి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అయితే ఇలా ముందే సోక్ చేసి పెట్టుకున్నాను. అది జెల్లీ ఫామ్గా అయితే ఫామ్ అయిపోయింది. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను, అలాగే ఒక ఫుల్ యాపిల్ తీసుకున్నాను, అలాగే 3 వాల్నట్స్, అలాగే 4-5 బాదం అయితే తీసుకున్నాను. ఒక ఫుల్ యాపిల్ అయితే నేను ఇలా కట్ చేసుకొని ఓట్స్, యాపిల్ మొత్తం అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడైతే నేను డేట్స్ యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీరు డేట్స్ యాడ్ చేయాలనుకుంటే డేట్స్ యాడ్ చేసుకోవచ్చు, మిల్క్ యాడ్ చేయాలనుకుంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ స్మూతీ వచ్చేసి నేను మిల్క్ యాడ్ చేయట్లేదు, అలాగే డేట్స్ కూడా యాడ్ చేయట్లేదు. యాపిల్లో ఉన్న స్వీట్నెస్ సరిపోతుందని చెప్పేసి నేను యాడ్ చేయట్లేదు. మోస్ట్లీ నేను ఒక్కదాన్ని తాగడానికి చేసుకున్నప్పుడు నేను దాంట్లో మిల్క్ అలాగే డేట్స్ యాడ్ చేయకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మా వాళ్ళు కూడా తాగే పని అయితే అప్పుడు నేను కొద్దిగా పాలు, కొంచెం లైన్ డేట్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. అంతే, ఇంకా ఇవన్నీ మనం బ్లెండ్ చేసేసుకోవడమే. బ్లెండ్ చేసుకున్న తర్వాత అయితే మన స్మూతీ రెడీ అయిపోతుంది. ఈ స్మూతీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఒకసారి మీరు కొద్దిగా పాలు అలాగే కొంచెం లైన్ డేట్స్ యాడ్ చేసుకొని ట్రై చేయండి, ఎందుకంటే అచ్చంగా వాటర్ వేసి ట్రై చేస్తే మీకైతే నచ్చదు కన్ఫర్మ్గా. ఈ స్మూతీ తీసుకోవడం వల్ల అయితే మంచి ప్రోటీన్, మంచి ఫైబర్, అలాగే విటమిన్స్ వస్తాయన్నమాట. సో ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు బ్లెండ్ చేసేటప్పుడే చియా సీడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం చేశాను అంటే మొత్తం బ్లెండ్ చేసిన తర్వాత చియా సీడ్స్ని యాడ్ చేసుకున్నాను. నాకు మధ్యలో తాగుతూ ఉన్నప్పుడు ఆ చియా సీడ్స్ వస్తుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా కలిపేసుకున్నాను. చూడండి ఇక్కడ ఇలా నేనైతే స్పూన్లోకి తీసి కలిపేసుకున్నాను. చియా సీడ్స్కి బాగా మంచి గుణం ఏంటంటే అది బాగా జెల్లీలాగా ఉబ్బిపోతుందండి. అసలు మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అంటే మంచిది కదా అని చెప్పేసి డైరెక్ట్గా అయితే చియా సీడ్స్ని తినొద్దు, ఎందుకనంటే అవి ఉబ్బే తత్వం ఉంటుంది కాబట్టి. ఒకవేళ మీరు డైరెక్ట్గా తీసుకుంటే మన బాడీలో వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఆ చియా సీడ్స్ అనేవి ఉబ్బుతాయి. సో వాటర్ కంటెంట్ తగ్గుతుంది కాబట్టి మీరు ఇది ముందే సోక్ చేసుకొని తాగడానికి అయితే ట్రై చేయండి. స్మూతీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్మూతీ వచ్చేసి ఓట్స్, అలాగే బాదం, అలాగే వాల్నట్స్, 2 లైన్ డేట్స్, అలాగే కొంచెం దానిమ్మ గింజలు, అలాగే ఒక యాపిల్, ఇంకా కొన్ని చియా సీడ్స్ అయితే ముందే నానబెట్టుకున్నాను. చూడండి చియా సీడ్స్ ఎంత మంచిగా ఉబ్బేసి అయితే ఉన్నాయో. ఇక్కడ అయితే ఇంకా నేను నా ఒక్కదానికి చేసుకుంటున్నాను కాబట్టి హాఫ్ యాపిల్ తీసుకున్నాను, అలాగే ఇవి కొన్ని బాదం, కొన్ని వాల్నట్స్ అయితే తీసుకున్నాను. ఒక 4 బాదం అలాగే 2 వాల్నట్స్ అయితే తీసుకొని ఇలా యాడ్ చేసేసుకున్నాను. అన్నీ యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకొని ఈ స్మూతీ అయితే తీసుకోవడమే. ఒకవేళ మీరు కొంచెం హనీ కూడా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వెయిట్ లాస్కి యూజ్ చేస్తాను కాబట్టి హనీ ఏమీ యాడ్ చేసుకోలేదు. స్వీట్నర్ కోసం మనం ఎలాగో ఇక్కడ లైన్ డేట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా నేను హనీ అయితే యాడ్ చేయలేదు. సో ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఇంకా మనం బ్లెండ్ చేసేసుకోవడమే. ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి జ్యూసెస్ కానీ స్మూతీస్ కానీ మనం తీసుకోవడం వల్ల మంచిగా వెయిట్ లాస్ అయితే అవుతుంది. అలాగే వెయిట్ లాస్ అవుతున్నప్పుడు మనం ఎలాంటి విటమిన్స్, ఎలాంటి మినరల్స్ అయితే మనం లాస్ అవ్వకుండా ఉండాలి కాబట్టి మనకి అన్నీ ఇలాంటి స్మూతీ తీసుకోవడం వల్ల వచ్చేస్తాయి. అలాగే మనకి నైట్ టైం పడుకున్నప్పుడు మంచిగా లైట్ ఫీలింగ్తో హ్యాపీగా నిద్ర అయితే వస్తుందన్నమాట. అంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కొంచెం ఆకలిగా అనిపిస్తుంది పడుకున్నప్పుడు. బట్ ఇది మనం రొటీన్లో అలవాటు చేసుకుంటే మనకి చాలా లైట్ ఫీలింగ్గా, అలాగే చాలా హ్యాపీగా, చాలా హెల్తీగా అయితే ఉంటామన్నమాట. ఇంకా ఈ స్మూతీ అయితే మంచిగా బ్లెండ్ అయిపోయింది. కొంచెం టైం తీసుకుంది, ఎందుకనంటే మనం దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు అయితే బ్లెండ్ చేశాను. సో ఇక్కడైతే ఫస్ట్ నేను చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాను, తర్వాత దానిమ్మ గింజలు కొన్ని యాడ్ చేసుకొని ఈ స్మూదీని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరెవరైనా నా డైట్ రెసిపీస్ ఫాలో అవుతున్నారో లేదో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.
ఇలా మొత్తం గ్లాస్లోకి తీసుకున్న తర్వాత అయితే ఇంకా ఒకసారి కలిపేసుకొని ఈ స్మూతీని అయితే తీసుకోవడమే మనం. చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. అందుకోసం అని చెప్పేసి ఈ స్మూతీని కూడా ఈ హెల్దీ స్మూతీస్లో యాడ్ చేసి అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. మనం మంచిగా ఇవి దానిమ్మ గింజలు తీసుకుంటున్నాం కాబట్టి మనకి మంచిగా ప్రోటీన్ అలాగే మంచిగా బ్లడ్ అయితే పడుతుందన్నమాట. ఇక్కడ చియా సీడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి మంచిగా మనకి మంచి ప్రోటీన్ అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మర్చిపోయాను చెప్పడం, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బాయ్ బాయ్.